హలో ఫ్రెండ్స్, నేను ప్రభాకర్. మీకు హారర్ స్టోరీ చెప్పడానికి నేను వచ్చేసా. స్టోరీ చెప్పే ముందు స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దామా? నేను 3 years తర్వాత మళ్ళీ మా ఊరికి వెళ్తున్నా. మా ఊర్లో వచ్చేపాటికి 2 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఒకటి మెయిన్ రైల్వే స్టేషన్, రెండోది వచ్చేపాటికి మా ఊరు దాటి ఒక చిన్న రైల్వే స్టేషన్ ఉంటది. అక్కడ ట్రైన్ చాలా మటుకు కాగు. అసలు ఆ రైల్వే స్టేషన్ యూజ్ గా ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు. అయితే నేను నిద్ర మత్తులో ఉండడం వల్ల ట్రైన్ మా రైల్వే స్టేషన్ లో ఆగినా సరే నాకు మెలకు రాలేదు. అయితే నేను లెగిచేపాటికి రైల్వే స్టేషన్ దాటేసి ట్రైన్ వెళ్ళిపోతుంది. నాకు కంగారు వచ్చి నెక్స్ట్ రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఆగిద్దా ఆగదా అని చెప్పి ఆ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిన వెంటనే నేను చైన్ లాగాను. కరెక్ట్గా మా చిన్న రైల్వే స్టేషన్ వచ్చేపాటికి ట్రైన్ ఆగింది. నేను రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చా. ట్రైన్ ఒక 5 minutes లో మూవ్ అయిపోయింది. స్టేషన్ లో చూస్తే ఎవరూ లేరు. స్టేషన్ మొత్తం ఖాళీగా ఉంది. నాకేమో చాలా వియర్డ్ గా అనిపించింది. ఇదేంటి స్టేషన్ లో ఒక్కలంటే ఒక్కరు కూడా లేరు అని చెప్పి స్టేషన్ మాస్టర్ ఉండే క్యాబిన్ లోకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి అండి నేను పలానా ఊరు వెళ్ళాలి, ఆ స్టేషన్ లో ట్రైన్ మిస్ అయితే ఇక్కడ ఆగాను, ఇప్పుడు ఏదైనా బస్ కానీ ఆటోస్ కానీ ఏమైనా దొరుకుతాయా, ఎంత దూరం వెళ్ళాలండి అని చెప్పి ఆ స్టేషన్ మాస్టర్ని అడిగితే, ఈ టైంలో ఉంటాయి బాబు, ఇక్కడ నుంచి బయటకు వెళ్తే నీకు మెయిన్ రోడ్ కనిపిస్తుంది, అక్కడ నుంచి స్ట్రైట్ గా ఒక 4 kilometers వెళ్తే అక్కడ ఒక చిన్న ఊరు వస్తుంది, అక్కడ నుంచి నీకు బస్సులు కానీ అన్ని ఉంటాయి, ఈ రైల్వే స్టేషన్కి ఎవరు రారు, నువ్వేం వచ్చావు, సరే అలా వెళ్ళి బయటికి వెళ్ళి కరెక్ట్ గా 4 kilometers నడువు, నీకు రోడ్డు కనిపిస్తుంది అని చెప్పి స్టేషన్ మాస్టర్ చెప్పారు. అయితే బయటకు వచ్చాను. ట్రాక్ మీద దిగి ట్రాక్ దాడితే గానీ ఆ రోడ్ రాదు. అలా నేను ట్రాక్ దిగి ఎదురుకు వెళ్తుంటే ఎవరో ఒక చిన్నపిల్ల ఏడుస్తున్న సౌండ్ వినిపించింది. ఈ టైంలో ఎవరని చెప్పి చూస్తే ఆ పట్టాల మీద కూర్చొని ఒక పిల్ల ఏడుస్తుంది. అయ్యో పాప పట్టాల మీద ఉందని చెప్పి నేను పరిగెత్తుకుంటే వెళ్ళి, పిల్ల ఇక్కడ ఏం చేస్తున్నావు అమ్మా, ఈ ఏ ఊరు నీది, ఇక్కడ నుంచి ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడిగితే ఆ పిల్ల, అంకుల్ మీరు జాగ్రత్త అంకుల్, అది మిమ్మల్ని చంపుతుంది అంకుల్. నన్నెవరమ్మా చంపుతారంటే నా వెనక్కి ఫింగర్ చూపించింది. నా వెనకాల ఎవరున్నారని చెప్పి వెనక్కి తిరిగితే వెనకాల ఎవ్వరూ లేరు. వెనకాల ఎవరూ లేరు కదమ్మా అని చెప్పి నేను ఎదురా పాపని చూస్తే ఆ పాప కూడా అక్కడ కనిపించలేదు. చాలా భయం వేసింది నాకు. ఈ టైంలో నేను రోడ్ క్రాస్ చేసి అక్కడ దాకా ఏం వెళ్తాను, స్టేషన్ మాస్టర్ క్యాబిన్ లో ఉండి మార్నింగ్ వెళ్దాం, ఇంకా వాళ్ళ టైం చూస్తే 1:30 దాకా అయింది, ఈ టైంలో ఇక్కడ అవసరమా అని చెప్పి నేను మళ్ళీ స్టేషన్ మాస్టర్ క్యాబిన్ లోకి వెళ్ళా. ఇప్పుడైతే నేను క్యాబిన్ లోకి వచ్చాను, క్యాబిన్ లైట్స్ ఒకేసారి ఆఫ్ అయిపోయింది. ఏమండి ఈ నైట్ కి ఇక్కడ ఉండి నేను మార్నింగ్ వెళ్తాను, చాలా టైం అయిపోయింది కదా, కొంచెం కష్టంగా ఉంటది ఈ టైంలో ట్రావెల్ చేయాలంటే, అది ట్రావెల్ చేసి వచ్చి చాలా నీరసంగా ఉంది ఇక్కడ ఉన్నా అని స్టేషన్ మాస్టర్ అంటే, అటు నుంచి ఏమీ మాటలు రావట్లా. హలో సార్ ఉన్నారా అంటే, అప్పుడు మళ్ళీ ఆ పిల్ల, అంకుల్ మళ్ళీ మీరు వచ్చారా, మిమ్మల్ని అది వదలదు అంకుల్ అనే వాయిస్ వినిపించింది. వెంటనే నాకు భయం వేసి క్యాబిన్ నుంచి బయటకు వచ్చి ఆ పట్టాలు దాటి రోడ్డు మీదకి ఎక్కాను. రోడ్డు అంతా చీకటిగా ఒక్క లైట్ కూడా లేదు. నాకు చాలా భయం వేసింది, ఇదేంటి రోడ్డు అంతా ఇలా ఉందని. అయితే నడవడం స్టార్ట్ చేశాను. అయితే కొంచెం దూరం వెళ్ళేపాటికి ఏవో సౌండ్స్ అనిపిస్తున్నాయి, ఎవరో గుసగుసలాడినట్టు సౌండ్స్ అనిపిస్తున్నాయి. నాకు ఇంకా చాలా భయం వేసింది. నా చేతికేమో ఒక లగేజ్ బ్యాగు, ఒక హ్యాండ్ బ్యాగ్ రెండు ఉండి నేను స్పీడ్గా నడలేకపోతున్నా. అయితే మళ్ళీ కొంచెం ఎదురుగా నాకు ఆ పిల్ల మళ్ళీ కనిపించింది. అంకుల్ ఒకసారి కూర్చోండి అంది. నాకు చాలా భయం వేస్తుంది. ఆయన కూర్చొని, నువ్వు అసలు ఎవరమ్మా, ఎందుకు నా వెంట పడుతున్నావు అంటే, నన్ను అలాగే చంపేసింది అంకుల్, మిమ్మల్ని చంపేదాకా వదలదు అంకుల్, మీ వెనకాలే వస్తుంది అంకుల్ అని చెప్పి అనేపాటి నీ వెనక్కి చూస్తే ఎవరో దూరంగా ఒక ఆవిడ నన్నే చూస్తూ నుంచుందా. ఎవరు ఆవిడ అని చెప్పి మళ్ళీ పిల్లని చూస్తే పిల్ల ఇక్కడ నాకు కనిపించలా. నాకు ఇంకా భయం ఆగలేదు. స్పీడ్గా ఎంత వేగంగా కుదిరితే అంత వేగంగా ఎంత నడుస్తున్నా నాకు ఆ రోడ్డు అనేది ఎండ్ అన్నది కనిపించట్లేదు. అలా వెళ్తుంటే అదే మనిషి నాకు ఇంకొంచెం ఎదురుగా నుంచో నన్నే చూస్తుంది. కళ్ళు కూడా మెరుస్తున్నాయి నేను చూస్తూ. నేను ఆ మనిషి దగ్గరికి వస్తుంటే అలాగే నుంచొని స్టడీగా ఉంది. నాకు చాలా భయం వేసింది. నేను ఎటు చూడకుండా స్ట్రైట్ గా చూస్తూ నడుస్తూ వెళ్తున్నా. ఓ అబ్బాయి నా దగ్గరికి రా, ఒకసారి నా దగ్గరికి రా అని వాయిస్ సౌండ్ చేస్తుంటే నాకు నిజంగా గుండెలు ఎంత దళగా కొట్టుకున్నాయంటే అది మాటల్లో చెప్పలేను. ఇంకా స్పీడ్గా నడుస్తూ ఉంటాకి చివర నాకు ఒక స్ట్రీట్ లైట్ కనిపించింది. ఆ లైట్ దాకా ఏదో రకంగా వెళ్ళానంటే చాలు అనుకొని పరిగెత్తడానికి ట్రై చేస్తున్నా. లగేజ్ వల్ల పరిగెత్తలేకపోతున్నా. నా వెనకాలే నడుస్తా పిలుస్తా వస్తుంది. నేను వెనక్కి కూడా తిరగకుండా అలాగే నడుస్తా అలా స్పీడ్గా ఆ లైట్ దాకా వచ్చాను. ఆ లైట్ దగ్గరికి వచ్చాక మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే ఆవిడ నాకు ఎక్కడ కనిపించలేదు. ఆ లైట్ క్రాస్ చేస్తే ఎదురుగా ఒక చిన్న కొట్టు కనిపించింది. అమ్మాయి సార్ ఎవరో ఒకలైనా ఉన్నారని చెప్పి ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి అన్న ఇక్కడ ఏదైనా కార్స్ కానీ ఆటోలు కానీ ఏదైనా దొరుకుతాయి, మా ఊరు వెళ్ళాలి, ఇక్కడ చూస్తేనేమో కొంచెం భయంగా ఉంది, ఎవరు నన్ను ఫాలో చేస్తారు
చేస్తున్నట్టు ఏవో సౌండ్స్ వినిపిస్తున్నాయి అని చెప్పి ఆయనతో చెప్పాను. అయితే ఆయన, బాబు ఆటో నాకు తెలిసిన అతను ఉన్నాడు, కాల్ చేస్తాను, ఇక్కడ ఒక ఆవిడ ఒక 1 year క్రితం చచ్చిపోయింది, చాలా మంది ఇలాగే భయపడుతూ వస్తూ ఉంటారు, ఇది ఇక్కడ కామన్, నువ్వేం కంగారు పడకని చెప్పి అప్పుడు అతను దేవుళ్ళగా అతను కాల్ చేసి ఆటో అతను తీసుకొచ్చాక నేను ఇంటికి వచ్చేదాకా నాకు ఆ సౌండ్స్, ఆ పిల్ల, ఆ మాటలు బ్రెయిన్ లోంచి అసలు పోలేదు. ఒక విచిత్రం ఏంటంటే తర్వాత రోజు మా ఫ్రెండ్ చెప్తే నమ్మకపోతే ఆ కొట్టుదే అతని దగ్గర తీసుకొస్తాకి బైక్ మీద వచ్చాం. అక్కడ కొట్టు లేదు, నన్ను తీసుకొచ్చిన ఆటో అతను ఫోన్ నెంబర్ కూడా నేను తీసుకోవాలా. ఆ రైల్వే స్టేషన్కి నేను వచ్చిన ప్లేస్కి ఒక 1 kilometer కూడా గ్యాప్ లేదు, కానీ నాకు 4 kilometers నడిచిన ఎక్స్పీరియన్స్, ఆ కొట్టు అదంతా అసలు నిజమా కళ, నిజంగా అప్పటికి ఇప్పుడు కూడా అది నా బ్రెయిన్ నుంచి పోలా. ఇదిగా స్టోరీ, ఎలా ఉందో చెప్పి నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.